హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. చాలా రోజుల తర్వాత నేను మీకు దగ్గరగా వచ్చేసినట్టు అనిపిస్తుందండి. ఈరోజు మనం ఎల్లో బిర్యానీని రెడీ చేసుకుందాం. ఇదైతే పిల్లలు చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా ఇట్టే ఫిదా అయిపోవాల్సిందేనమాట. ఈ ఫుడ్ తింటే అంత టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మనం ఈ ఎల్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క ముక్క, ఆ తర్వాత ఒక 2-3 ఇలాచీలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 or 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో మనం ఎక్కడ కొబ్బరి అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంతా మాడిపోతుంది, అంటుకుపోయి. సో దాన్ని మనం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ వేసుకుంటున్నామండి. మనం అన్నింటిలో ఫస్ట్ ఆనియన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇది అలా కాదండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆనియన్ పచ్చి పచ్చిగా తగులుతుంటే ఈ బిర్యానీలో చాలా టేస్టీగా తగులుతుందన్నమాట. అందుకే మనం లాస్ట్లో ఆనియన్ వేస్తున్నాం. ఆ తర్వాత ఆనియన్ కొంచెం మగ్గేంత వరకు కొంచెం పసుపు, అలాగే ఒక 1 or 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes మగ్గనిద్దామండి. ఆ తర్వాత ఇందులో నేను చికెన్ అండి, 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో చికెన్ బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత, ఇవి కొంచెం పెద్ద పీసెస్ అండి, మరీ చిన్న చిన్న పీసెస్ అయితే కాదు. మనం రైస్లో ఉడికించుకుంటున్నాం కదా, మరీ నుజ్జు నుజ్జు అయిపోకుండా కొంచెం పెద్ద పీసెస్ అన్నమాట. వీటిని బాగా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చి అండి, ఇవి నిలువుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా చక్కగా ఒక 2 కలిపేసుకుందాం. కలిపి దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికినిద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిద్దాం. చూడండి, మనకి ఇక్కడ చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ తోటి ఒక 5 minutes మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. మనకి చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఈ కప్పుతోటి 1.5 కప్పు రైస్ తీసుకుంటున్నాను. మీకు కరెక్ట్ మెజర్మెంట్తో సహా చూపిస్తున్నానండి. ఆ 1.5 కప్ బియ్యాన్ని కడిగి నేను ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇవి చికెన్ బాగా మగ్గిన తర్వాత ఈ రైస్ని ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని వీటిని మనం ఒక 5 minutes అలా కుక్ అవ్వనిద్దాం. 5 minutes తర్వాత మూత తీసేసి చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇరికిపోతుంది. ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా 1.5 కప్పు వాటర్ రైస్ అని. సో 1.5 కప్కి 3 cups వాటర్ వేసుకుంటున్నాను. ఇదేనండి మీకు కరెక్ట్ మెజర్మెంట్. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఎక్కడా వాడట్లేదు. మనకి అన్నం పొడి పొడిగా రావాలి అని అనుకుంటే 1 కప్కి 1.5 కప్పు చొప్పున వాటర్ వేసుకోవాలి, సరిపోతుంది కరెక్ట్గా. మనకి చికెన్లో కొంచెం వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ ఆ వాటర్ తోటి కరెక్ట్గా చికెన్ కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి అలాగే వదిలేశారనుకోండి పొంగిపోతుంది, సో జాగ్రత్త. ఆ తర్వాత ఇందులో అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మీకు సాల్ట్ సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరిపోలేదు అనుకుంటే కొంచెం అయితే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి ఉడకనిద్దాము. చూడండి, ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగున మసాలా అంతా అలాగే అంటుకుపోతుంది. సో
మసాలా చికెన్కి రైస్కి అంతా పట్టాలి కాబట్టి ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ అవనిస్తే సరిపోతుందండి. చూడండి కరెక్ట్గా రైస్ ఉడికింది ప్లస్ చికెన్ కూడా ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. స్పైసీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ కారం యూజ్ చేసుకోకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.